నందమూరి బాలయ్య సెంచరీ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి రీషూట్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలపై బాలయ్య అసంతృప్తి వెళ్లబుచ్చాడా? అందుకే వాటిని మళ్ళీ షూట్ చేస్తున్నారా? అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60% షూటింగ్ని పూర్తి చేసుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్లో రాజ్ దర్బార్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో హైదరాబాద్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే చిత్ర బృందం ఈలోగా జార్జియా పయనమైంది. ఇదివరకు జార్జియాలో యుద్ధ నేపథ్యంలో కొన్ని యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించారు. వాటి ఫుటేజ్లపై బాలయ్య అసంతృప్తి వెళ్లబుచ్చారట. వాటిని మళ్లీ తీయాల్సిందే అని ఆర్డర్ వేశారట. దాంతో గత్యంతరం లేని పక్షంలో గౌతమిపుత్ర శాతకర్ణి టీం జార్జియాకు మళ్లీ బయలుదేరుతోంది. అక్కడ ఇదివరకు తీసిన వార్ ఎపిసోడ్స్ని ఈసారి కొత్తగా తెరకెక్కించారని సమాచారం. ఇలా రీషూట్లు పెట్టుకుంటూ పోతే అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఈ రీషూట్ల ప్రభావంతో ఆ డేట్ ఇప్పుడు సందిగ్ధంలో పడే అవకాశాలున్నాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా